దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తాను ఈవోగా ప్లస్ అసిస్టెంట్ కమిషనర్గా దేవాదాయ శాఖలో పనిచేస్తూ అనేక దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఈవో అండ్ అసిస్టెంట్ కమిషనర్. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుత్తా మనోహర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం, సికింద్రాబాద్. మా చిన్నతనంలో జై జవాన్ జై కిసాన్ అనే నినాదం బాగా ఉండేది. ఆ జవాన్ అనే వ్యక్తి లేకపోతే మనం ఇంత ప్రశాంతంగా జీవనం గడపలేని పరిస్థితులు ఉన్నాయి. ఎంతో వాళ్ళ ప్రాణాలను అడ్డుపెట్టి మన దేశాన్ని రక్షిస్తున్నారు. దేశంలో చిన్నప్పటి నుంచే పిల్లలకి వారి యొక్క జవాన్ను అంటే ఎట్లా రక్షిస్తారు అనేది పాఠాలలో నేర్పడం కానీ, వాళ్ళకి చెప్పడం కానీ, అది చేస్తే వారి గొప్పతనాన్ని ముందు భవిష్యత్తులో ఈ యువత కూడా సైన్యంలో చేరి దేశాన్ని రక్షించడానికి కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీ చెప్పాలి. అంతేకాకుండా జరిగిన సంఘటనలు కూడా పాఠాలలో చెప్తే వాళ్ళకి ఎట్లా జరిగింది ఏంది అనేది ఆవేశం కానీ, దాంట్లో చేరాలనే ఆలోచన కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది. ఒకప్పుడు దేశం అంటే ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడేవాళ్ళు. ప్రభుత్వం అయినా ఇప్పటికైనా చిన్నప్పటి నుంచే ప్రతి స్కూల్లో ఈ జవాన్ గురించి, జై కిసాన్ గురించి, ఆ కిసాన్ అంటూ లేకపోతే తినడానికి తిండి కూడా ఉండదు. అదేవిధంగా దేశాన్ని రక్షించాలంటే కంపల్సరీ జవాన్ ఉండాల్సిందే. వీళ్ళిద్దరి విషయంలో మాత్రం ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే క్లాసులలో వాళ్ళకి నేర్పాలి. వాళ్ళకి ఎంతో విలువ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ప్రతి యువకుడు కూడా అందులో పోయి నేను చేయాలనే ఆలోచనతో ఉంటారు. నా వెనక ఇంత దేశం ప్రజలే ఉన్నారు కదా అనే ఫీలింగ్లో ఉంటారు. ఇప్పుడు డిఫెన్స్ సిబ్బంది అంటేనే ఒక క్రమశిక్షణ తోడుంటారు. వాళ్ళని చూస్తేనే అసలు మనకి ఎంతో సంతోషం. ఏంటంటే ఈ దేశాన్ని కాపాడే వ్యక్తులు వీళ్ళు. మేము రోడ్ల మీద చూస్తాం, వాళ్ళ లారీలు, వాళ్ళ వ్యాన్లు పోతుంటాయి. మన రక్షణ కోసమే తిరుగుతుంటారు. వాళ్ళ ఫ్యామిలీలను వదిలిపెట్టేసి తిరుగుతుంటారు. వాళ్ళని మనం ఖచ్చితంగా ఆదుకోవాలి. వాళ్ళకి విలువ, గౌరవం ఇవ్వాలి. ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చినప్పుడు అమ్మవారి యొక్క గొప్పతనం చూడడం జరిగింది. ఆ తర్వాత నా టైంలోనే దేశ ప్రధానితో సహా దేశంలో ఉన్న సెంట్రల్ మినిస్టర్లు కూడా అందరు అమ్మవారి దర్శనానికి రావడం, అంత పెద్దోళ్ళకే అమ్మవారు విలువ తెలిసినప్పుడు మాకు ఇంకా చాలా సంతోషం. అమ్మవారిని నమ్ముకునే ఉంటాం. ప్రతిదానికి అమ్మవారికి కోరుకోవడం, ఏదైనా ఇబ్బందులు వచ్చినా అమ్మవారు మొక్కుకోవడంతో మాకు అన్ని తీరిపోతుంటాయి. వచ్చిన భక్తులకి మంచిగా అమ్మవారి దర్శనం అయ్యేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మోడీ గారు రేపు వస్తున్నారనగానే వాళ్ళ సెక్యూరిటీ మొత్తం దేవస్థానం ఈ ప్రాంతాన్ని మొత్తం వాళ్ళ చేతిలో తీసుకోవడం జరిగింది. ఎవరికి కూడా అనుమతించలేదు. కేవలం ప్రధానమంత్రి గారు, నేను, ఒక ఇద్దరు అర్చకులు దేవాలయంలో మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వారిని చూస్తే మాకు యుగపురుషుడు అని జనాలు ఎవరో చెప్తుంటే విన్నాం, చూసాం. కానీ దగ్గర నుంచి మేము వారికే అమ్మవారి విగ్రహాన్ని ఇస్తుంటే మాకు ఎంతో సంతోషమైంది. అమ్మవారిని దేశం అంతా బాగుండాలని మొక్కుకోవడం జరిగింది. జీవితంలో మర్చిపోని సంఘటన అది. దాదాపు 20 నిమిషాల వరకు ఉన్నారు. ఇక అమ్మవారిని మొక్కుకోవడం అదే చేశాడు. మా రిజిస్టర్లో సంతకం చేశాడు. అమ్మవారిని దర్శించుకున్నట్టుగా దేశం కోసం కోరడం జరిగింది. ఇక సంతోషం అంతే. ఇక ఒక అంత పెద్ద మనిషి అమ్మవారి దర్శనానికి రావడం చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా దేవస్థానం మొత్తం అలంకారం చేసి మొత్తం కంప్లీట్గా కార్పెట్స్ కానీ మొత్తం ఏర్పాటు చేసి వారు కూడా ఈ అమ్మవారిని మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో వారికి అట్లా ఏర్పాటు చేయడంతో పాటు వారికి బహుమానం కూడా ఇవ్వడం జరిగింది. అమ్మవారి ఫోటో ఆయన సంతోషంగా ఎమ్మట తీసుకొని వాళ్ళ సెక్యూరిటీకి ఇచ్చి ఢిల్లీ తీసుకుపోవడం కూడా జరిగింది. వారు ప్రతిదీ ఇట్లాంటి అన్ని భద్రపరుస్తారట. అమ్మవారు అంటే చాలా భక్తి అట. అసలు బయటి ప్రజలు కూడా వచ్చి నన్ను ఎంతో మెచ్చుకోవడం జరిగింది. అరే ప్రాణమంతి అంత పెద్ద మనిషి నీ దగ్గరకు వచ్చి కలిసిండు, మీకు మాకు అసలు దర్శనం దొరకాలంటే అసలు పర్మిషన్లే దొరకవు. ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరు పోయినా కూడా అక్కడ దొరకడం కష్టం. కానీ మీకు అంత దగ్గర నుంచి మంచిగా కలిసిరు మీరు అని అందరూ మెచ్చుకోవడం జరిగింది. అమ్మవారిని ఎంపీనా అతను అమ్మవారికి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయిందట. ఈ విషయం చాలా పవర్ఫుల్ అమ్మవారు అని ప్రధానమంత్రి గారితో చెప్పడంతో డైరెక్ట్ చక్కగా ఇక్కడికే రావడం జరిగింది. నైట్ గవర్నరు దగ్గర
ఆ బంగ్లాలో పడుకొని పొద్దున్నే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవడం జరిగింది. ఇక అట్లాంటి టైం కలిసి వచ్చింది, అమ్మవారు నాకు కల్పించింది. ఎందుకంటే ఎన్నో టెంపుల్లో చూస్తున్నాం, ఎన్నో దేవాలయాలు చేస్తున్నాం, కానీ అంత పెద్ద ప్రాణమంతి రావడం అంటే మామూలు విషయం కాదు. అది ఒక్కొక్క దేవస్థానంలో ఒక్కొక్క అమ్మవారు పవర్ఫుల్గా ఉంటారు. భద్రకాళి అమ్మవారు కానివ్వండి, ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారు పాత బస్తీలో ఉన్నా కూడా ఎంతోమంది లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక యాదగిరిగుట్ట అంటే అందరికి తెలిసిందే, నరసింహస్వామి అంటే నరసన్నయ్యగా. అదేవిధంగా వేములవాడ రాజన్న అంటే ఇంకా అది మన తెలంగాణలో పెద్ద దేవస్థానం. మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలను సంప్రదించడం జరుగుతుంది. ఎవరైనా భక్తులైనా ఎవరైనా అలాంటప్పుడు అక్కడికి వాళ్ళు వచ్చినప్పుడు ప్రశాంతత అనేది కల్పించాలి కంపల్సరీ. అమ్మవారిని కనీసం ఒక నిమిషం అన్నా వాడు మనసులో పూజ చేసుకునేటట్టుంటే వాడు సంతోషంగా ఉంటారు భక్తులు, వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయి. మా పూర్వజన్మ మరి ఏమో తెలియదు, కానీ ఈ దేవాదాయ శాఖలకు రావడం, ఇంతమంది దేవుళ్ళ దగ్గర సేవ చేయడం, ఇన్ని లక్షల మంది భక్తులకు కూడా వాళ్ళకు సేవ చేయడం, ఇదంతా నా పూర్వజన్మ సుఖితం అనుకోవాలి. అసలు ఇట్లా అసలు నేను కంప్యూటర్ టైప్లో పోయేవాడిని. అప్పటికే నిక్ అని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అని సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో పనిచేసేవారు. అనుకోకుండా చెరుగడ దేవస్థానంలో అక్కడ మా బంధువులు చైర్మన్ ఉండే, ఆయనకు రక్షణగా పోయి నేను అక్కడే ఎంప్లాయీగా చేరిన. ఇక అక్కడి నుంచి నాది ప్రస్థానం జరుపుకుంటూ మత్స్యగిరి దేవస్థానంలో అసలు నా లైఫ్లో అంత డెవలప్మెంట్ ఏ దేవస్థానం చేయలే, అది చాలా బాగా చేయడం జరిగింది. ఆ తర్వాత ధర్వేశ్వరం అని ఎల్లమ్మ దేవస్థానం అక్కడ కూడా చేసాం. ఇలా ఎంతో ప్రసిద్ధి దేవస్థానాలు అవన్నీ. ఇప్పుడు అనుకోకుండా లాస్ట్ చివరి దశలో ఈ అమ్మవారు నన్ను ఇక్కడ పిలిపించుకోవడం జరిగింది. అమ్మవారు అంటేనే అసలు కొన్ని కోట్ల మందికి అమ్మవారి దర్శనం కోసం పొద్దున్నే ఆ రోజు లైవ్లో చూడడానికి ఎన్నో కోట్ల మంది ఎదురు చూస్తుంటారు. అందులో ఇక్కడ రంగం కార్యక్రమం అంటేనే ఇంకా మహా ఇది. దానికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి మనం లైవ్ అన్నీ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటట్టుగా చేయడం జరుగుతుంది. నాకు జరిగిన సంఘటన, అమ్మవారు నేను ఇంటికి వెళ్తుంటే అనుకోకుండా కారులో యాక్సిడెంట్ అయింది. అసలు కారు మొత్తం పనికి రాకుండా పోయింది, నాకేం దెబ్బలు తగలకుండా. అంటే అమ్మవారు ఎంత గొప్పది, కాపాడుకుంది. అట్లనే కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నది, నడుస్తూనే ఉన్నది ఇప్పటివరకు. మంచిగా అమ్మవారు సేవ చేస్తూనే ఉన్నాం. ఎమ్మడే అమ్మవారు అసలు అంబులెన్స్లు వేసుకుపోయారు. యశోద తీసుకుపోయిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేస్తే ఏం లేదు, ఎమ్మడే తెల్లారి రిలీజ్ చేసి పంపించేసారు. ఎమ్మడే ఇక అమ్మవారికి తెల్లారి వచ్చి మంచిగా మొక్కుకొని దండం పెట్టుకొని అమ్మ కాపాడిన అమ్మ అని చెప్పి ఇక మొక్కుకోవడం. నాకు అమ్మవారు అంటేనే కుంకుమ పూజ. కుంకుమ పూజ మనం ప్రత్యేకంగా సంవత్సరానికి ఒకసారి మనం కోడి కుంకుమార్చన కార్యక్రమాన్ని పెట్టి వేల మంది భక్తులను ఆహ్వానించి అందరి ద్వారా కుంకుమార్చన చేయించడం జరుగుతుంది. అమ్మవారిది ప్రతి శుక్రవారం కంపల్సరీ కుంకుమ పూజ కార్యక్రమం నడుస్తుంది. సిస్టాలు అని ఆన్లైన్ సిస్టమే కాకుండా ఆన్లైన్ టికెటింగ్ కూడా ఏర్పాటు చేసాము. టికెట్ లైన్లో నిలబడకుండా అక్కడ పోయి క్యూఆర్ కోడ్ కొట్టుకొని టికెట్ తీసుకుని రావడం. భక్తులు రాగానే ఆ టికెట్ ఏదో తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడం. ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు, ఆ సిబ్బంది దగ్గర ఉంచి సిస్టమ్ ప్రకారంగా 10 మందిని 5 మందిని ఇట్లా పంపించి వాళ్ళకు అదే మనకు జాతర టైంలోనే మెయిన్ దాదాపు 25 నుంచి 30 లక్షల మంది ఉంటారు. బోనాల టైంన మనకు నవరాత్రులు అప్పుడు మాత్రం రోజు కనీసం 4-5 వేల మంది అయినా 9-10 రోజులు అమ్మవారిని దర్శించుకుంటూనే ఉంటారు. ఇక మామూలుగా రోజుకు 2,000-3,000 మంది అట్లా ప్రకారం వస్తుంటారు.